ధూపదీప ఫల పుష్పము నైవేద్యముగా పూజింతుము ఈ బలిలో ప్రేమామయుడా. ఆలయనాదం స్వాగత గీతం దివి దేవునికి వందన సమయం. ఆలయనాదం స్వాగత గీతం దివి దేవునికి వందన సమయం. కేవలం శుభములకారం నీదు మానసం కరుణామృతం. నీదు కేవలం శుభములకారం నీదు మానసం కరుణామృతం. దయామయ దయ చూపవా క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అపోస్తుడు భక్తుడైనటువంటి యోహాను గారి యొక్క నామకార్థముగా ఈ దేవాలయాన్ని ప్రతిష్ఠించి మన విశ్వాస సంఘానికి బహూకరించి ఈనాడు 1 సంవత్సరాన్ని పూర్తి చేసుకొని ఆనందంగా సంతోషంగా భక్త యోహాను గారి దేవాలయాన్ని మొదటి వార్షికోత్సవ పండుగను కొనియాడేటువంటి గొప్ప అవకాశాన్ని మనందరికీ ఇచ్చినందుకు గాను ఆ దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ ఆలయాన్ని పూర్తి చేసి మరి దేవాలయాన్ని భక్త యోహాను పేరిట దేవునికి అంకితం చేసి మనందరూ కూడాను ప్రార్థన చేసుకోవడానికి అనువైనటువంటి గొప్పగా ఈ ఆలయాన్ని నిర్మించి మనందరికీ ఇచ్చి ఈ ప్రార్థనలు జరిగేటువంటి అవకాశము, ప్రార్థనల ద్వారా మన కుటుంబాలు దీవించబడినట్టుగా మరి మన పీఠాధిపతులు మహాగణ శ్రీ శ్రీ తెలతోడి జోసెఫ్ రాజు తండ్రి గారు మన ఆలయాన్ని ప్రతిష్ఠించి ఈరోజు మరలా మొదటి వార్షికోత్సవానికి మన మధ్యకు విచ్చేసి ఉన్నారు. కాబట్టి సంతోషంగా కరతల ధ్వనులతో మన పీఠాధిపతులను మన మధ్యకు ఆహ్వానించుకుందాం. అదేవిధంగా మన మధ్యకు పిలవగానే ఆహ్వానం అందించి మన మధ్యకు వచ్చినటువంటి గురువులు, మరి ముఖ్యంగా మన యొక్క 1 టౌన్ వికారియేట్కు సంబంధించినటువంటి వికార్ ఫారెన్ అయినటువంటి రెవరెండ్ ఫాదర్ మిరుగుబాల చిన్నప్ప గారికి, అదేవిధంగా మన యొక్క చుట్టుప్రక్కల ఉన్నటువంటి విచారణ నుండి వచ్చినట్టు పలువురు గురువులకు, కన్యాస్త్రీలకు, ఇక్కడ చేరి ఉన్నటువంటి విశ్వాసులు మీ అందరూ కూడాను హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ ఈనాటి దివ్యబలి పూజ ద్వారా మన యొక్క విశ్వాసము, మన యొక్క కుటుంబాలు అధికంగా దీవించబడాలని, దేవాలయం నుండి దేవుడు మనం దీవిస్తాడు. ఇంతటి చక్కడైనటువంటి ఆలయము చూడగానే మన విశ్వాసం ఎంత బలమైనదో, ఎంత ప్రతిష్టమైనదో మనకు అర్థమవుతున్నది. కాబట్టి ఇటువంటి సంతోషకరమైన రోజున ఈనాటి దివ్యబలి పూజను సమర్పించుకోవడానికి అన్ని వసతులు సమకూర్చినటువంటి దేవునికి వందనాలు చెల్లిస్తూ మన మధ్యకు వచ్చినటువంటి పీఠాధిపతులను గౌరవంగా మనం మధ్యకు ఆహ్వానించుకుంటూ దివ్యబలి పూజను సమర్పించి మన కుటుంబాల కోసము, మన సంఘాల కోసము, మన విచారణ కోసము ప్రార్థించమని,
దేవునికి ఆశీస్సులు మాకు మా అందరకు నిండుగా దయచేయబడినట్టుగా ఈనాటి దివ్యబలి పూజను సమర్పించమని మన యొక్క మేత్రాసన పీఠాధిపతులను పలువురు గురువులను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా సమాధానము మీతో ఉండునుగాక. పదే పదే అందరూ చెప్పినట్లు ఈరోజు మనం మీరు అందరం కలిసి ఈ ఆలయ మొదటి వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఆలయం అంటే మీ అందరికీ చాలా ప్రేమ ఉందని పోయినసారి నేను గ్రహించాను. ఎందుకంటే మీకు నచ్చిన రీతిలో ఈ ఆలయాన్ని మీరు చక్కగా కట్టుకున్నారు. నా వంతు సహాయం నేను చేస్తే తర్వాత మీరు కానుకలు అందించి చాలామంది దాతల సహాయంతో ముఖ్యంగా పెద్దలు యువకులు అందరూ కలిసి ఈ ఆలయాన్ని తగిన రీతిలో నిర్మించారు. అలాగే మరేదళ సభ్యులు మిగిలిన స్త్రీలందరూ దీనికి సహాయం చేశారు. అందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఇప్పుడు మీకు ఇంకొక పని ఉంది. ఏమిటా పని? ఆలయ నిర్మాణం అయిపోయింది. చక్కని ఆలయం దారి పొడవున వెళ్ళే వాళ్ళందరికీ చక్కగా కనబడుతుంది. పెద్ద ఆలయం అని చక్కగా అందంగా ఉంది. అదేవిధంగా మన విశ్వాసం కూడా అందంగా ఉండాలి. ఇప్పుడు ఎలా ఉండాలి? మన విశ్వాసం కూడా అందంగా అంటే అర్థం ఏమిటంటే ఎవరన్నా ఒక అతను లేకుంటే ఒక అమ్మాయి అందంగా ఉంటే అందరూ చూడాలని చూస్తారు. చీర కట్టుకుందంటే వెళ్ళి చూస్తారు, చక్కగా ఉంది, బంగారంలా ఉందని చెబుతారు. అదేవిధంగా చూడాలని ఒక కోరిక అన్నమాట. అదేవిధంగా మన విశ్వాసం కూడా ఇలా అందంగా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ప్రార్థన చేసుకోవాలి, దేవుణ్ణి దర్శించుకోవాలి, దేవుని వాక్యం వినాలనే ఒక ఆశ మనసుల్లో ఉంటుంది. కాబట్టి అటువంటి మంచి విశ్వాసాన్ని మీరందరూ జీవించాలని, అభివృద్ధి చేసుకోవాలని మా అందరి కోరిక. వచ్చిన గురువులు వాళ్ళకు పనిలేక రాలేదు, మిమ్మల్ని బలపరచడానికి వచ్చారు. గురువులందరూ మీ విశ్వాసాన్ని బలపరచడానికి వచ్చారు. అలాగే పీఠాధిపతులు కూడా మీ విశ్వాసాన్ని చూచి మిమ్మల్ని బలపరచడానికి వచ్చారు. అందుకని ఈరోజు మనందరం అడగవలసింది ఏమిటంటే, ప్రభు మా విశ్వాసాన్ని రెట్టింపు చేయి, బలపరచు అని మనం ప్రభుని వేడుకుందాం. ప్రభుని 12 అపోస్తులలో ఈయన ఒకడు. ప్రభుని శిష్యుల బృందంలో చాలా ప్రాముఖ్యం గల వ్యక్తి. యేసు ప్రభుని 12 శిష్యులలో యోహాను మొదటి నుండి 2వ స్థానాన్ని అలంకరిస్తాడు. ఈ 12 మందిలో ప్రథముడు పునీత పేతురు. అయినా అతనితో పాటు ప్రభువు వద్ద సరిసమానమైన ప్రేమ, ఆదరణము, అభిమానము చూరగొన్న గొప్ప వ్యక్తి విశ్వాసపాత్రుడైన శిష్యుడు యోహాను. యోహాను జెబెదాయి పుత్రుడు, యాకోబు అతని సోదరుడు. వీరు వృత్తిరీత్యా జాలరులు. వీరు గలిలయ సరస్సు తీరాన తమ తండ్రితో పాటు వాళ్ళ వలలను చక్కబెట్టుకుంటున్న సమయంలో యేసు ప్రభు వారిని సమీపించి, మీరు నన్ను వెంబడించండి అని వాళ్ళని ఆహ్వానించారు. ఈ విధంగా ఆ స్వాగతానికి వాళ్ళు బద్ధులై వెంటనే ప్రభుని వెంబడించారు. వారు తమ తండ్రిని, వృత్తిని, జీతగాండ్రను వదిలివేసి చిత్తశుద్ధితో ఏం జరుగుతుందో, ఎందుకు పిలుస్తున్నాడో అనే ఒక ఆశ్చర్యంతో, ఇంకొక ఏదో వస్తుందని, ఏదో చేకూరుతుందని ఆశతో వాళ్ళు వెళ్ళారు. యోహాను అనే హీబ్రూ పేరుకు ప్రభువు కృపామయుడు అనే అర్థం. యేసు ప్రభువు కొన్ని ప్రత్యేక సందర్భాలలో తనతో పాటు వెంటబెట్టుకొని వెళ్ళిన ప్రముఖ శిష్యులలో యోహాను ఒకడు. పునీత పౌలు కూడా యోహానును
యేసు శిష్యులలో ప్రథమ స్థాయికి చెందిన వారిలో ఒకనిగా భావించి అంటాడు. గలతీయులకు రాసిన లేఖలో ఈ విధంగా చెబుతాడు: క్రైస్తవ సంఘానికి ఆధార స్తంభాలుగా ఎంచబడిన యాకోబు, పేతురు, యోహానులు దేవుడు నాకు ఒసగిన ఒక ప్రత్యేక కృపావరమును గుర్తించిరి. అంటే పౌలు గారిని యేసు ప్రభు పిలిచారు. దమాస్కస్లో ఆయన గుర్రం మీద వెళుతుంటే ఆయనను కనిపించి అతని కళ్ళు బయర్లు గమ్మేలట చేసి ఆ తరువాత తనను తాను తెలియపరుచుకున్నాడు. ఆ విషయాన్ని తరువాత తాను క్రీస్తు భక్తుడిగా మారాడని విషయాన్ని తాను అపోస్తలులకు తెలియజేసుకున్నప్పుడు ఆ విషయాన్ని కూడా తాను యోహానుకు తెలియజేసుకున్నాడు. కాబట్టి వాళ్ళు యోహాను, యాకోబు, పేతురు, యోహానులు దేవుడు నాకు వసగిన ఈ ప్రత్యేక కృపావరాన్ని వాళ్ళు గుర్తించారు. అంటే వాళ్ళు ఆ క్రైస్తవ సంఘంలో, ఆదిమ క్రైస్తవ సంఘంలో ప్రముఖులు అని పౌలు గారు చెబుతున్నాడు. ఒక సబ్బాతు నాడు యోహాను తిన్నగా కఫర్నాము మందిరము నుండి యాకోబులతో కలిసి యేసుతో పాటు పేతురు ఇంటికి వెళ్ళాడు. అక్కడే ఆనాడు క్రీస్తు పేతురు అత్తను స్వస్థపరిచాడు. ఆ స్వస్థపరచడం యోహాను కన్నులారా చూచాడు. ఈ ఇద్దరితో పాటు ఇంకొకనాడు తాను యాయిరు ఇంటిలో యోహాను ప్రవేశించాడు. అంటే అప్పుడప్పుడు కొన్ని ప్రత్యేకమైన అద్భుతాలు చేసినప్పుడు క్రీస్తు ప్రభువు శిష్యులందరినీ తీసుకొని వెళ్ళలేదు. కేవలం యాకోబు, పేతురు, యోహానును తీసుకొని వెళ్ళేవాడు. అదేవిధంగా ఎప్పుడైతే ముఖ్యంగా ఇటువంటి ప్రత్యేకమైన సందర్భంలో యాయీరు కుమార్తె చనిపోయింది. యాయీరు సినగోగు అధిపతి చనిపోతే ఆయన వచ్చి అడుగుతాడు, ప్రభు మా ఇంటికి వచ్చి ఏదన్నా చేయండి, ఎందుకంటే నా కూతురు చనిపోయిందంటే క్రీస్తు ప్రభువు అతను ఇంటికి వెళతాడు. వెళ్ళేటప్పుడు తన శిష్యుల్ని తీసుకొని వెళతాడు. నువ్వు కూడా రా నా వెంట అని వీళ్ళ ముగ్గురిని మాత్రమే తీసుకెళ్ళాడు. అప్పుడు బహుశా 12 మంది కంటే ఎక్కువ మంది శిష్యులు ఉండవచ్చు. అయినా సరే ఈ వీళ్ళనే ప్రత్యేకంగా ఎన్నుకొన్నాడు క్రీస్తు ప్రభువు. ఈ విధంగా తాను చనిపోయిన ఆ కుమార్తెను బ్రతికించాడు. ఇక్కడ కూడా యోహాను సాక్ష్యం ఒక ప్రత్యక్షమైన సాక్ష్యం. ఎవరైతే చనిపోయారో వాళ్ళని బ్రతికించాడు, క్రీస్తు బ్రతికించాడు అని యోహాను సాక్ష్యం ఇస్తున్నాడు. యేసుక్రీస్తు ఒక ఉన్నతమైన పర్వతం పైకి వెళ్ళి తాబోరు దగ్గరికి వెళ్ళినప్పుడు, దివ్య రూపం ధరించినప్పుడు కూడా ఆ పర్వతం మీదకి వెళ్ళిన ముగ్గురిలో ఒకడు యోహాను. క్రీస్తు దివ్య స్వరూపాన్ని చూచిన ఒక ప్రత్యేకమైన వ్యక్తి యోహాను. అసలు దేవుడు ఎలా ఉంటాడో చూశాడు. దేవుడు ఎలా ఉంటాడో కనపడ్డాడు ఆయనకి. కనబడితే వాళ్ళు చూడలేక ఒక్కసారి ముఖాలు దించుకొని ఏదో మాట్లాడుతున్నారు, కానీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ మైండ్స్ అన్నీ చాలా అతలాకుతలం అయిపోయాయి. ఏం చెప్పాలో తెలియలేదు. ఆ విధంగా దివ్య రూపాన్ని చూసిన వాళ్ళలో అదేవిధంగా పేతురు, యాకోబు, ఇతను యోహాను దివ్య రూపాన్ని చూశారు. ప్రభువు తనను తాను బయలుపరుచుకున్నాడు వీళ్ళకి. ఈ విధంగా యోహాను అతని యొక్క గొప్పతనం అది. ఓలివి కొండపై నిలబడి యేసు ప్రభు యెరూషలేము దేవాలయపు రంధ్రమును తిలకిస్తూ, ఈ కట్టడము రాతి మీద రాయి నిలువక నేలమెట్టమగుననియు ప్రపంచ పతనమును గుర్చియు ప్రవచించినప్పుడు యేసు ప్రభు చెంతనే ఉన్నాడు యోహాను. ఆ ప్రవచనాన్ని తన సొంత చెవులతోనే విన్నాడు. ఎందుకంటే రాబోయే విపత్తుల గురించి ప్రభువు చెప్పినప్పుడు ఈ అపోస్తలుడు ఆయనతో ఉండి వీటిని సొంతగా విన్నాడు. మరొక రోజున పాస్కా భోజనములకు సన్నాహాలు చేయమని ఆ పనికి క్రీస్తు పేతురుతో పాటు యోహానును పురమాయించారు. మీ ఇద్దరు వెళ్ళి ఈ పాస్కా విందును తయారు చేయండి మా అందరికీ. అప్పుడే వెళ్ళిన తర్వాత అక్కడ ప్రభువు తనను గురించి తన మరణాన్ని గురించి ప్రస్తావిస్తాడు. అక్కడే వాళ్ళ కాళ్ళు కడుగుతాడు. అక్కడే పేతురు గారు లేచి, నా కాళ్ళు కడగడం ఏంటి ప్రభు, నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు ఇలా కడగకూడదని అన్నప్పుడు ఆయన ఒక నాయకత్వానికి నిర్వచనం ఇస్తాడు. నాయకుడు అనేవాడు సేవ చేయించుకునేవాడు కాదు, సేవ చేసేవాడు. ఎటువంటి సేవ చేయాలంటే ముఖ్యంగా తన సోదరులు, తన సేవకుల పాదాలు కడగగలిగినంత వినమ్రత
ఆ మనిషికి కావాలి. ఈ విషయాలన్నీ మనకి ఎక్కడా కనిపించవు, వేరే సువార్తలలో కనిపించవు. దాన్ని వ్రాసింది యోహాను మాత్రమే వ్రాశాడు. ఎందుకంటే యోహానికి ఈ విషయాలని అర్థమైపోయే బాగా. అందుకని తనకు ఏది గుర్తుంచుకున్నాడో ఆ విషయాలను యోహాను గారు వ్రాశారు. ఆఖరిగా యేసు తన శ్రమలకు ముందటి రోజున ఏకాంత ప్రార్థనకు గెత్సెమనే తోటకు వెళ్ళి తండ్రితో సంభాషిస్తున్నప్పుడు యోహాను ప్రభువునకు కొన్ని అడుగుల సమీపంలోనే ఉన్నాడు. ఆయన దగ్గరలో ఉన్నాడు, చేరువలో ఉండిపోయాడు. అందుకనే ప్రభుని ప్రేమించిన శిష్యుడు అని పేరు తెచ్చుకున్నాడు. ఎప్పుడు ఆయనతో అంటిపెట్టుకుని ఉండేవాడు. అది శిష్యుని యొక్క లక్షణం, ప్రభునితో అంటిపెట్టుకొని ఉండటం. ఈరోజు మనం కూడా శిష్యులమే. అందరం ఎలా ఉండాలి? ఆయన ఎప్పుడు స్మరించుకుంటూ ఉండాలి, అంటిపెట్టుకొని ఉండాలి. అదేవిధంగా ఆ విధంగానే యోహాను గారు ఉన్నాడు, ప్రభుని అంటిపెట్టుకొని ఉన్నాడు. అందరూ పారిపోయారు. ముఖ్యంగా సిలువ వేసినప్పుడు శిష్యులందరూ పారిపోతే చివరి వరకు ఆయన వెళ్ళాడు, కల్వరి గిరికి వెళ్ళాడు. ఆయన తల్లితో పాటు ఆయన అక్కడ నిలబడి ఉన్నాడు. అప్పుడే ఆయనకు ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు అని ఆయన ప్రదానం చేశారు క్రీస్తు ప్రభు. ఈ విధంగా తాను చాలా ప్రేమించాడు కాబట్టి క్రీస్తు ప్రభుని చివరి వరకు అనుసరించాడు ఈయన యోహాను గారు. అప్పుడు ఎంత ప్రాముఖ్యం గలవాడు కనుకనే యేసు ప్రభువుతో యోహాను యాకోబులకు ఉన్న సాన్నిహిత్యమును దృష్టిలో పెట్టుకొని వారి తల్లి ఒకనాడు క్రీస్తును సమీపించి తన ఇద్దరు కుమారులకును ఆయన రాజ్యంలో ఆయన సింహాసనమునకు కుడి ఎడమల కూర్చుండే అవకాశం కల్పించమని తాను కోరింది. ఆ గౌరవ స్థానాలను వారికి కేటాయించమని కోరటం మనందరికీ తెలిసిన విషయమే. మనకు తెలిసినట్లుగానే యేసు ప్రభువు ఈ ఇరువురు శిష్యులను ఉద్దేశించి, నేను త్రాగే పాత్ర నుండి మీరు పానము చేయుటకు సిద్ధముగా ఉన్నారా అని ఆయన ఎదురు ప్రశ్న వేశాడు. ఈ ప్రశ్న వేసి యేసు ప్రభువు తన శిష్యుల కన్నులు తెరుచుకునేలా చేశాడు. బాధామయ సేవకుడిగా లోకరక్షణ నిమిత్తము కఠోర శ్రమలు అనుభవించి రక్తాన్ని ధారపోయనున్న ఆయన వ్యక్తిత్వమును వారు గ్రహించేలా ప్రభువు చేశాడు. భావి కాలంలో అవసరమైనచో వారు కూడా తమ రక్తమును ధారపోయవలసి ఉంటుందనే అవగాహనమును క్రీస్తు ప్రభువు తన శిష్యులలో కలిగించాడు. అది ఖచ్చితంగా యోహాను గారికి కలిగించే ఉన్నాడు. వారు ఆయనకు సాక్షులుగా నిలచుటలో అది అంతర్భాగమని సూచించాడు. కేవలం నన్ను అనుసరించడం కాదు, నాకు సాక్షులుగా ఉండాలి. నేను ఉన్నా లేకపోయినా, ఎటువంటి కష్టాలు వచ్చినా మీరు సాక్ష్యం ఇవ్వాలి అని ఆయన అందులో ఒక అంతర్భాగమే. ఆయన లేనప్పుడు అంటే ఇది ప్రతి శిష్యుడు నేర్చుకోవలసిన విషయం. వాళ్ళ జీవితంలో ఒక భాగం ఇది, సాక్ష్యం ఇవ్వడం. కొన్ని రోజులు గడిచిన అనంతరం యేసు వారిని ఉద్దేశించి, నేను ఒక పని మీకు మాట చెబుతున్నాను అన్నాడు. ఏమిటంటే, నేను సేవింపబడుటకు రాలేదు, నేను సేవ చేసి జీవాన్ని ఇవ్వడానికి వచ్చాను అని తన శిష్యులకు తెలియజేశాడు. అనేకుల పాప పరిహారం కొరకు నా ప్రాణమును ధారవోసి క్రయధనమును చెల్లించడానికి వచ్చాను అని వాళ్ళకు స్పష్టం చేశారు. ఎలాగైతే ఒక మామూలుగా జంతు బలులు అర్పిస్తూ ఉంటారో, ఆ జంతువులను ఒకరి పాపానికి బలిగా దానిని అర్పిస్తూ ఉంటారు. ఇక్కడ జంతువులు లేవు, క్రీస్తే క్రయధనాన్ని చెల్లించి తన ప్రాణాన్ని సొంతగా అర్పించేశాడు. యేసుక్రీస్తు పునరుత్థానమయ్యాడు. కానీ ఈ విషయం తెలియకే పేతురు, ఆయనతో పాటు జెబెదాయి కుమారులు ఇతర శిష్యులతో కలిసి సరస్సులో చేపల వేటకు వెళ్ళారు. వాళ్ళందరూ శ్రమించారు, రాత్రంతా శ్రమించారు. కానీ ఒక్క చేపను కూడా వాళ్ళు పట్టలేకపోయారు. ఎందుకంటే క్రీస్తు ప్రభువు ఉత్థానుడయ్యాడు, కానీ వాళ్ళు నమ్మలేకపోతున్నారు. ఆయన చూడలేదు, చూసినా సరే వాళ్ళ అవగాహన ఇంత లేదు, ఎక్కువ లేదు. అందుకని వాళ్ళు ఏమి చేశారంటే, వాళ్ళందరూ పర్వాలేదులే, ఇక ఈయన వెళ్ళిపోయినట్టున్నారు, ఆయనతో మనకేం పని అనుకుంటూ వాళ్ళు మామూలు ఇతరులకు చేసే పనికి వెళ్ళిపోయారు. ఏం పని అది? జాలరులు చేసే పని, చేపలు పెట్టడానికి వెళ్ళిపోయారు. అప్పుడు ఒక్క చేపను కూడా పట్టలేకపోయారు. పని చేస్తున్నారు కానీ ఆ పనిలో ఎటువంటి వాళ్ళకి ఎటువంటి ఏమి లభ్యం కాలేదు. అప్పుడు తెల్లవారితే ఆ సమయంలో ఉత్థాన ప్రభు వచ్చి సరస్సు తీరా నిలిచాడు. ఆయన గుర్తించలేదు.
ఈ శిష్యులందరూ ఆయన్ని గుర్తించలేదు. అప్పుడు ప్రభువే చొరవ తీసుకొని పడవ కుడి ప్రక్కన వలవేయుడని వాళ్ళని సూచించాడు. వారు అట్లే చేశారు. అప్పుడు అద్భుతంగా ఆ వల నిండా 153 పెద్ద చేపలు పడ్డాయి. ఇంతటి అద్భుతం జరగడం చూచి అప్పుడు యోహాను గారు, యేసు ప్రేమించిన శిష్యుడు అంటాడు, ప్రభువును గుర్తించాడు. అతడు పేతురుతో ఆయన ప్రభు అని చెప్పాడు. చూడు, ఆయన ఎవరో కాదు, ప్రభువే. పేతురు చూడు, మన కళ్ళు ఇంకా బయర్లుగా అమ్మాయి, చూడండి, ఆయనే ప్రభు అని సూచిస్తాడు అని కేక వేశాడు. ఈ విధంగా ఆయన ఇతరులకు మార్గం చూపించాడు. ఈయన ప్రభువే. మన మందగుండితనం మూలంగా మనం గుర్తించడం లేదు, ఆయనే ప్రభు. అందుకే 153 చేపలు అంటే అర్థం 153 చేపలు పడే ఉండవచ్చు. ఆ రోజుల్లో అందరూ అనుకునేవాళ్ళు ప్రపంచంలో మొత్తం 153 రకాల చేపలు ఉండేవట. ఆ అన్ని రకాల చేపలు ఆ వలలో పడ్డాయి. ఒక్కసారి ప్రభువు చెప్పారు, వెళ్ళి అక్కడ ఈ ప్రక్కన వల వేయండి. వల వేసిన తర్వాత 153 చేపలంటే ప్రపంచంలో ఉన్న అన్ని రకాల చేపలు ఆ వలలో పడ్డాయని దీని భావం. అంటే ఒకసారి ప్రభువు ఆజ్ఞ ఇస్తే మనకు దొరికేది సంపూర్ణమైన విషయాలు మనకు దక్కుతాయి. ఆ విధంగా ఒక సంపూర్ణంగా వాళ్ళకి వల నిండా చేపలు పడ్డాయి. అంటే అన్ని రకాల చేపలు వాళ్ళ వలలో పడ్డాయని దీని భావం. యెరూషలేము క్రైస్తవ సంఘంలో యోహాను ప్రధాన పాత్రను వహించాడు. తొలి క్రైస్తవ బృందాన్ని ఆయన పర్యవేక్షించాడు. కనుకనే నేను ముందుగా పేర్కొన్నట్లే పౌలు గారు యోహానును యెరూషలేము క్రైస్తవ సంఘంలో ప్రధాన స్తంభాలలో ఒకరిగా గుర్తించారు. ఉత్థాన ప్రభుని పవిత్రాత్మను పొందిన అనంతరం పునీత పేతురు యెరూషలేము దేవాలయానికి వెళ్ళాడు. పేతురుతో కలిసి అక్కడ యోహాను కూడా వెళ్ళాడు. దేవాలయం ద్వారం వద్ద భిక్షమెత్తుకున్న ఒక పుట్టు వారిని పేతురు అద్భుతంగా నయం చేసి నడిపించినప్పుడు దివ్యశక్తితో కూడిన ఆ క్రియకు ప్రత్యక్ష సాక్షి ఎవరంటే యోహాను. అప్పుడు అందరూ విస్తుపోతున్నారు, ఏమిటి వీళ్ళు ఈ భాషలో మాట్లాడుతున్నారు, ఏంటి వీళ్ళలో గొప్పతనం, ఏమిటి వీళ్ళలో క్రొత్తతనం, అందరూ ఆశ్చర్యపోతున్న సమయంలో ఆయన పేతురు గారు దేవాలయం ద్వారం దగ్గరికి వెళ్ళి అక్కడ భిక్షమెత్తుకుంటున్న ఒక కుంటివాణిని అద్భుతంగా నయం చేశాడు. అందరికీ తెలుసు, అందరూ చూస్తూనే ఉన్నారు. అతడు కుంటివాడు, ఏమి వికలాంగుడు, అతను నడవలేకపోతున్నాడు. అతన్ని నయం చేశాడు. ఎలా నయం చేశాడు? దివ్యశక్తితో నయం చేశాడు. ఆ క్రియకు ప్రత్యక్ష సాక్షి ఎవరంటే యోహాను అపోస్తులుడు. ఈ విధంగా ప్రభుని అద్భుత కార్యాలు జరుగుతున్నప్పుడు దానికి సాక్ష్యం ఇచ్చింది యోహాను గారు. సమరయాలోని ప్రజలు దేవుని వాక్కును ఆలకించారని యెరూషలేమునందలి అపోస్తులు విన్నారు. అప్పుడు వారు పేతురును యోహానును ఆ ప్రజల వద్దకు పంపారు. వారిరువురు వెళ్ళి సమరయాలోని క్రొత్త క్రైస్తవులు విశ్వాసం బలపరిచారు. సమరయులకు యూదులకు పడేది కాదు. సమరయులు క్రీస్తు ప్రభు ఉత్థానమైన తర్వాత ఆయన విశ్వసించడం మొదలుపెట్టారు. అప్పటి వరకు ఎవరు యూదులు వెళ్ళేవాళ్ళు కాదు సమరయాలోకి. ఒకసారి వాళ్ళు క్రైస్తవులు అయ్యారని వినగానే పేతురు గారు యోహాను గారు తొందరగా వాళ్ళ దగ్గరకు వెళ్ళారు. ఏం చేశారు? వెళ్ళి వాళ్ళ మీద చేతులు చాచి ప్రార్థించారు. వాళ్ళకు కూడా పవిత్రాత్మ వరాలు మెండుగా లభించాయి. అప్పుడు వాళ్ళు ప్రార్థన చేయగా వాళ్ళు కూడా పవిత్రాత్మను పొందారు. ఈ విధంగా పేతురు యోహాను అన్యులను కూడా వాళ్ళు ఆహ్వానించారు. యూదులు కాని వాళ్లను, యూదులకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళను కూడా క్రైస్తవంలోనికి ఆహ్వానించారు. అది ఆ చేసిన పని ఎవరిదంటే పేతురు గారు యోహాను గారు. ఇక్కడ ఒక ముఖ్యమైన అంశాన్ని ప్రస్తావించవలసి ఉన్నది. నేను ముందుగానే తెలియజేసినట్లు యూద మత విచారణ సభ సభ్యులు లేవదీసిన నిందలకు బదులు పలుకుతూ, మేము కన్నులారా చూచిన దానిని గూర్చి, చెవులారా విన్నదానిని గూర్చి మాట్లాడకుండా ఉండలేము. ఇద్దరు చెప్పారు, మేము చూసిన దానిని విన్నదానిని గురించి మాట్లాడకుండా ఉండలేము అని సాహసంగా పేతురుతో పాటు యోహాను కూడా గొప్ప సాక్ష్యం పలికారు. ఇద్దరు ఆ విధంగా ప్రభునికి సాక్ష్యం పలికారు. మంచి అపోస్తులుగా పేరు తెచ్చుకున్నారు. ఎన్నో కష్టాలు అనుభవించారు.
ఈ అపోస్తులు ఇంత ధీటుగా ప్రకటించిన విశ్వాసం, ఇచ్చిన సాక్ష్యం మనకు ఒక సవాలుగాను హెచ్చరికగాను నిలుస్తున్నాయి. ఈ రోజుల్లో కూడా చాలామంది క్రైస్తవం అంటే ఒక చిన్న చూపు చూస్తున్నారు. ముఖ్యంగా మనం బడుగు వర్గాల నుంచి వచ్చాం కాబట్టి, ముఖ్యంగా మనం క్రైస్తవం తీసుకున్నప్పుడు మనం కొంచెం బడుగు వర్గాలు కాబట్టి మనల్ని ఇంకా తేలిక చేసి మాట్లాడుతున్నారు, మన మతాన్ని కూడా తేలిక చేసి మాట్లాడుతున్నారు. కానీ మనం మటుకి వెనుకంజ వేయకూడదు, మనం కూడా ముందుకు సాగాలి. ఎందుకంటే ధైర్యంగా ముందుకు వెళ్ళినప్పుడు ఆ ప్రభుని ఆత్మ మనతో ఉంటుంది, ఆ ప్రభుని శక్తి మనకు చేకూరుతుంది. ఆ విషయాన్ని పేతురు గారు, యోహాను గారు, పౌలు గారు మనకు నిరూపించారు. ముందుకు వెళ్ళండి, ముందుకు సాగండి, క్రీస్తే మనలో ఉంటారు. మనతో పోటీకి వచ్చేవాడు వాడే మారిపోతాడు, వాడే క్రైస్తవుడు అవుతాడు. పౌలు గారు ఏం చేశారు? ఆయన కూడా వ్యతిరేకంగా ఉన్నాడు, క్రీస్తుకు వ్యతిరేకంగా ఉన్నాడు. ఒక్కసారి క్రీస్తు అతనిని కలుసుకొని ఏం చేశాడు? ఎవరికి తెలియకోకుండా ఒక్కసారిగా అతన్ని అంధుడు చేశాడు. అంధుడు చేసిన తర్వాత కింద పడిపోయాడు. ఎక్కడి నుంచి? గుర్రం నుంచి కింద పడ్డాడు. ఆ తర్వాత 3 రోజులు 4 రోజులు ఎక్కడో ఉండి ఆ తర్వాత శిష్యులను పంపించాడు ప్రభు. తన శిష్యులను ప్రేరేపిస్తే అనానియా వాళ్ళు వెళ్ళి ఆయనకు పరిచర్యలు చేసి అతను చెప్పారన్నమాట. అప్పుడు అతను అడిగితే ఏం చెప్పాడు? నేను క్రీస్తుని కలుసుకున్నాను అన్నాడు. నాకు వచ్చిన ఈ విజన్ అంటే ఈ స్వప్నం కాదు, ఏమంటా విజన్, ఈ దర్శనంలో నేను క్రీస్తుని కలుసుకున్నాను అన్నాడు ఆయన. కాబట్టి ఈ విధంగా మనం కూడా మన 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 ఈనాటి వ్యవస్థలో ఒక్కొక్కసారి చాలామంది మనల్ని హెచ్చరిస్తున్నారు, భయపడుతున్నారు. మనం భయపడకూడదు. ఎందుకంటే మనం సత్యాన్ని విశ్వసిస్తున్నాం, నిజ దేవుడిని విశ్వసిస్తున్నాం, ఆయన సత్యాన్ని, ఆయన మార్గాన్ని, ఆయన జీవాన్ని, ఆయన మాటను విశ్వసిస్తున్నాం. ఆయన మరణాన్ని జయించిన దేవుడు. అలాగే ప్రపంచం మొత్తం చాలామంది కోట్ల మంది ఈ మతాన్ని స్వీకరించారు. కాబట్టి మనం ఎప్పుడు వెనుకంజ వేయకూడదు. మన వెనుక చాలామంది ఉన్నారు, మన ముందు కూడా చాలామంది ఉన్నారు. మమ్మల్ని నడిపించే వాళ్ళు, మనతో నడిచేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే కల్పించిన దేవుడు కూడా మనతో ఉన్నాడు. మనకు కల్పించడు, కానీ ఆయన మన ఆత్మల్లో ఉన్నాడు, మన మధ్యన ఉన్నాడు. మనందరికీ మనకి ఇచ్చేది ఆయన ఇచ్చే శక్తి, ధైర్యం అంతా ఇంత కాదు. అందుకే ముఖ్యంగా ఈ అపోస్తులుడు పౌలు గారు కానీ, పేతురు గారు కానీ, యోహాను గారు కానీ మనకి ఎంతో శక్తిని, ఉత్సాహాన్ని దయచేస్తున్నారు. కాబట్టి మనం కూడా ఇటువంటి మాటలకు జంకకుండా, బెదరకుండా ముందుకు సాగాలి. దీనిని బట్టి యోహాను క్రీస్తుతో ఎంతో తాదాత్మ్యమై సన్నిహితంగా ఐక్యమై ఉన్నాడో తెలుస్తుంది. కావున మనం కూడా క్రీస్తును అంటిపెట్టుకుని ఉండాలి. ఆయనతో మనకు ఉన్న బంధం సుస్థిరమై దృఢంగా ఉండాలి, అది చలించకూడదు. అన్నిటికంటే ముఖ్యముగా మనం క్రీస్తునందు విశ్వాసమునకే అధికమైన ప్రాముఖ్యత ఇవ్వాలి. ఈ విశ్వాసం కొరకు మనం అన్నింటినీ తక్కువగా భావించాలి. ఈ విశ్వాసం ఒక పవిత్రమైన వరం. క్రైస్తవ విశ్వాసమందు మన జీవితాలు తరించాలి, అవి చిగురించాలి, వికసించాలి, సమృద్ధిగా వృద్ధి చెందాలి, ఫలించాలి. అందుకే మనం అంటిపెట్టుకొని ఉండాలి క్రీస్తుతో. యోహాను గారు అలా అంటిపెట్టుకొని ఉన్నాడు. క్రైస్తవ సంప్రదాయం ప్రకారం యేసు ప్రేమించిన శిష్యుడు అపోస్తులుడైన యోహానుని అతడే అంత్యభోజన సమయంలో తన తలను క్రీస్తు వక్షస్థలమునకు ఆనించి కూర్చున్నాడని ఒక వాడుక ఉన్నది. చివరి అంత్యభోజన సమయంలో, చివరి భోజనం ప్రభువు చేసినప్పుడు, తన శిష్యులతో చేసినప్పుడు ఆయన అక్కడ ఉన్నారు. యోహాను గారు దగ్గరే ఉండి తన తలను ఆ ప్రభుని ఛాతి మీద ఉంచి ఆ ప్రభుతో ఆయన కొన్ని మాటలు మాట్లాడాడు. అంటే అంత సన్నిహితంగా ఉండేవాడు దేవుడితో, అంత సన్నిహితంగా ఉన్నాడు. కాబట్టి క్రీస్తు అదేవిధంగా శిలువ మీద వేలాడుచుండగా శిలువ చెంత యేసుని తల్లి అయిన మరియమాతతో నిలబడిన వ్యక్తి కూడా ఈ యోహానేనని అందరూ చెబుతున్నారు. అంతేకాక యేసు దేహం సమాధిలో లేదు, సమాధి ఖాళీగా ఉందని వార్త రాగానే పేతురు కంటే వేగంగా క్రీస్తు సమాధిని చేసిన తావునకు తాను పరుగున వెళ్ళిన అపోస్తులు కూడా ఈ యోహానే. పునీత యోహాను వెళ్ళి ఈ ఖాళీ సమాధిని దర్శించాడు.
క్రీస్తు పునరుత్థానుడయ్యాడని, అంటే మరణాల నుంచి లేచాడని నిస్సంకోచంగా విశ్వసించాడు యోహాను గారు. అయితే ఈ యోహాను ఈ అపోస్తులుడేనా లేక వేరొక వ్యక్తియేనా అని చాలామంది పండితులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభు మనలో ప్రతి ఒక్కరిని తన శిష్యుడిగా చేసుకోవాలని కోరుతూ ఉన్నాడు. మనం ఆయనతో సన్నిహితంగా ఉండాలని కూడా ఆశిస్తూ ఉన్నాడు. మనతో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండాలని ప్రభు ఆకాంక్షిస్తున్నాడు. అయితే అందుకు మనం సిద్ధమేనా? మనం ప్రభునితో స్నేహం కోరుకుంటున్నామా లేదా అనే విషయాన్ని ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. ప్రభువుతో స్నేహం చేయాలంటే కేవలం ఆయన్ని అనుసరిస్తామని మాటల్లో చెప్పుకుంటే చాలదు. ఆయన బోధలు ఆలకిస్తున్నామని చెబుతూ ఆ పిమ్మట పెడచెవిని పెడితే ఆ ప్రభువుతో స్నేహం ఏర్పడదు. వెలువడిన కొన్ని భక్తి రసములతో కూడిన గ్రంథాలు అపోస్తులుడైన యోహానును సంఘ నిర్మాతగా ప్రశంసించలేదు, లేక అప్పటికే నెలకొన్న సంఘాల పర్యవేక్షకుడు అని కూడా పెద్ద ఎత్తున ఆయన గురించి వివరించలేదు. కానీ యోహానును నిరంతర బాటసారినిగా వర్ణించారు. ఆయన నిరంతర బాటసారి, వెళుతూనే ఉన్నాడు. ఆయన కలిసిన వారందరకును క్రీస్తు సువార్తను అందజేసిన మహావిశ్వాసిగా శ్లాఘించారు. ఎవరినైతే ఆయన కలుసుకున్నాడో తన జీవితమంతా ఆయన అక్కడ ఎఫెసు నగరంలో ఉన్నాడు, అక్కడే తన జీవితాన్ని చాలించాడు. మహావిశ్వాసిగా శ్లాఘించారు. రక్షణను నిరీక్షణతో కాంక్షించే ఆత్మలకు సుబోధకుడైన యోహాను అని అందరూ ఆయనను ఘనంగా మాట్లాడారు. ఆయన గురించి ఘనంగా మాట్లాడారు. యోహాను అగోచరుడైన దేవుణ్ణి గోచరించేలాగా చేయాలనే ఆశయంతో ఆయన సువార్తను బోధించాడు. అంటే ఎవరైతే దేవుణ్ణి చూడలేకపోయారో వాళ్లకు చూపించడానికి ఆయన సువార్తను బోధించాడు. ఈ విషయంలో ఆయన చేసిన ప్రయత్నం అమోఘం. ఎవరు ఎన్నడూ చెప్పని రీతిగా దేవుని విషయాలను అతను సుస్పష్టం చేయటంలో ఆయన కృతార్థుడయ్యాడు. కనుకనే ప్రాచ్య శ్రీసభ అతనిని మహావేదాంతి అని గుర్తించింది. యోహాను యేసు ప్రభువుతో సన్నిహిత సంబంధం కలిగి చిత్తశుద్ధితో జీవించాడు. పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు, నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైన నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై నీ ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలిన వారా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును.
దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరణవచ్చు వరకు వేచియుందుము, నీవు మరణవచ్చు వరకు కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయచూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యకయు దేవమాత మరియమాతోనూ ఆమె నిగ్రహ వరుడైన పరిశుద్ధ జోజిప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేదసాక్షులతోనూ పునీత యోహాను గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులనుగా చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలు కొనుచున్నాం. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీసభను, మీ సేవకుడగు మా లియో జగద్గురువులను, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపు. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసల చెదరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమను అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసితము. అందరం కలిసి పరలోక జపం చెబుదాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా యొక్క మాకు నేటి అనుగ్రహించు. మా యొక్క పాపములను మన్నించినట్లు మాకు మీరు మన్నించు. మమ్మల్ని శోధనయందు ప్రవేశపెట్టకుము, కీడును రక్షించండి.
ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వల్ల పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములో జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను. నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. సమస్తమునకు సృష్టికర్త సజీవుడవగు దేవా, శరీరాత్మల స్వర్గాహారమా, సిలువ మీద సమర్పించిన జీవాహారమా, ప్రభు యేసుని ప్రియ జనమా, ఆశకు చేరిన దైవ సంగమా. ప్రభు యేసుని ప్రియ జనమా, ఆశకు చేరిన దైవ సంగమా. కొనరాయి ప్రేమ విందు, మనాదుని శ్రమల సారం. కొనరాయి ప్రేమ విందు, మనాదుని శ్రమల సారం. విశ్వసించగరారండి, ఆస్వాదించగరారండి,
చిత్తము నెలపిన విందు దైవ క్షమను ఇలా తెచ్చిన విందు క్రీస్తు నివాసము ఈ విందు శాశ్వత రక్షణ ఈ విందు విశ్వసించగలారండి ఆస్వాదించగలారండి స్వీకరించగలారండి రక్షణందగలారండి విశ్వసించగలారండి ఆస్వాదించగలారండి స్వీకరించగలారండి రక్షణందగలారండి ప్రభు యేసుని ప్రియ జనమా ఆశకు చేరిన దైవ సంగమా ప్రభు యేసుని ప్రియ జనమా ఆశకు చేరిన దైవ సంగమా లోకొనరారే ఈ ప్రేమ విందు సిలువనాథుని శ్రమల సారం లోకొనరారే ఈ ప్రేమ విందు సిలువనాథుని శ్రమల సారం విశ్వసించగలారండి ఆస్వాదించగలారండి స్వీకరించగలారండి రక్షణనందగలారండి ఆస్వాదించగలారండి స్వీకరించగలారండి రక్షణనందగలారండి దైవమొసగిన స్వర్గపు విందు మన్నాను మించిన మహనీయ విందు దైవమొసగిన స్వర్గపు విందు మన్నాను మించిన మహనీయ విందు నిత్య జీవమిచ్చు ఈ విందు దైవ తనయుని రక్షణ విందు విశ్వసించగలారండి ఆస్వాదించగలారండి స్వీకరించగలారండి రక్షణనందగలారండి విశ్వసించగలారండి ఆస్వాదించగలారండి స్వీకరించగలారండి రక్షణనందగలారండి ప్రభు యేసుని ప్రియ జనమా ఆశకు చేరిన దైవ సంగమా ప్రభు యేసుని ప్రియ జనమా ఆశకు చేరిన దైవ సంగమా లోకొనరారే ఈ ప్రేమ విందు సిలువనాథుని శ్రమల సారం లోకొనరారే ఈ ప్రేమ విందును సిలువనాథుని శ్రమల సారం విశ్వసించగలారండి ఆస్వాదించగలారండి స్వీకరించగలారండి రక్షణనందగలారండి విశ్వసించగలారండి ఆస్వాదించగలారండి స్వీకరించగలారండి రక్షణనందగలారండి. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు
చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వర, మా రక్షణ నిమిత్తము నీ వాక్కు మానవ రూపమును దాల్చెను. అపోస్తులుడైన పునీత యోహాను ఈ సత్యమును ప్రకటించెను. మేమిప్పుడు నిర్వహించిన ఈ పూజా బలి ద్వారా శరీరధారి అయిన నీ కుమారుడు మా మధ్య సదా వసించున్నట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ శిరములు వంచి దేవుని ఆశీస్సుల కొరకై ప్రార్థించండి. ప్రతి ప్రార్థన చివర అందరూ ఆమేన్ అని సమాధానం ఇవ్వండి. అంతము లేని మంచితనమునకు నిలయమైన దేవుడు తన కుమారుడి మనుష్య అవతారము ద్వారా ఈ లోకము నుండి అంధకారమును పారద్రోలెను. మహిమాన్వితమైన అతని జన్మతో పవిత్రమైన ఈ రాత్రిని దివ్య తేజస్సుతో నింపెను. ఆ విధముగానే ప్రభాన్వితులైన దేవుడు మీలోని అంధకారమును తొలగించి మీ హృదయములను పవిత్రమనర్చునుగాక. తన కుమారుడు రక్షణాత్మకమైన జనన వార్తను సర్వేశ్వరుడు తన దూత ద్వారా గొర్రెల కాపులకు తెలియజేయ చిత్తగించెను. ఆ ప్రభువు మీ మనస్సులను ఆనందముతో నింపి తన సువార్తా ప్రచారులుగా మేము ఎన్నుకునుగాక. తన కుమారుడు మనిషి అవతారం ద్వారా దేవుడు దివిని భూమిని ఒకటి చేసెను. ఆ ప్రభువే మీకు శాంతిని, మంచి మనస్సును, స్వర్గ సహవాసులతో సహవాసమును దయచేయునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుని ఆశీర్వాదము మీపై దిగు సర్వదా మీతో ఉండునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఇంకొకసారి మీ విచారణ ఈ ఆలయాన్ని అంకితం చేసినప్పుడు మీలో ఉన్న ఉత్సాహం నాకు గుర్తుంది. ఆ ఉత్సాహం మీలో ఇంకా ఉందని నేను గుర్తిస్తున్నాను. అదేవిధంగా మన సంఘాన్ని కూడా మంచిగా తీర్చిదిద్దవలసిన బాధ్యత మీ అందరి మీద ఉంది. కేవలం గురువులు పెద్దలే కాదు, అందరూ ఒక మంచి సంఘంగా మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలి. మనందరిలో మంచి దేవుని ప్రేమ సహవాసమై ఉండేటట్లు, మనం దేవుని ప్రేమను పెంచగల శక్తి మనకు ఉండేటట్లు మనం అనుగ్రహం కోసం దేవుని కోసం రోజు ప్రార్థిస్తూ ఉండాలి. నేను తొందరగా వెళ్ళిపోవాలి, నాకు ఇంకో పూజ ఉంది, అందుకని మీకు వెళ్ళొస్తాను చెప్తాను. మంచిది, సెలవు. గత 2-3 వారాల నుండి అన్ని విషయాల్లో శ్రద్ధ పడుతూ జాగ్రత్త పడుతూ ఎన్ని ప్రణాళికలు వేసుకున్న చిన్న చిన్న తప్పిదాల వలన ఈరోజు కొద్దిగా టెక్నికల్ ఇష్యూ వలన కొద్దిగా పూజలో అంతరాయం జరిగింది. విచారణ గురువుగా మరి సంఘం తరపున ఇక్కడ చేరినటువంటి పీఠాధిపతులకు గురువులకు కొద్దిగా అంతరాయం జరిగింది, క్షమించమని అడుగుతూనే మరి మొదటిగా విచారణకు వచ్చి మొదటిసారిగా బిషప్ గారు ఇది 2వసారి వచ్చినప్పుడు కూడాను విచారణ పండగకు మొదటిసారిగా రావటము ఎంతో ప్రణాళికగా ముందుకు వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. ఏదేమైనా ఎటువంటి ఆటంకం లేకుండా సహృదయముతో అర్థం చేసుకొని పూజను
మనందరి కోసము పూజలో మనందరి కోసం ప్రార్థన చేసినటువంటి పీఠాధిపతుల కోసము, గురువుల కోసము అందరూ కూడాను కృతజ్ఞులుగా మనందరూ కూడా చెప్పకూడదాం. మొదటి వార్షికోత్సవము మరి దీనికి సుమారు 4 నెలలు 3 నెలల క్రితమే వెళ్ళి తండ్రి గారిని కనిపించినప్పుడు మరి మీరు ప్రారంభించినటువంటిది మరలా మొదటి సంవత్సరం మీరు తప్పనిసరిగా రావాలి అనగానే తండ్రి గారు మొట్టమొదటిగా నాతో చెప్పిన మాట, మీకు కూడా ఆ మాట చెప్పాను. ఏం చెప్పాను మర్చిపోయారా? రాయపురం సంఘం ఎలా ఉంది, దేవాలయం చాలా బాగుంది చూసావా అని నన్ను మొదటిగా ప్రశ్నించారు. చాలా బాగుంది అన్నాను. అక్కడ ప్రజలు చాలా గొప్పగా పూజలు పాలుపంచుకుంటారు, సంఘం విశ్వాసం కూడా గొప్పగా ఉంటుంది అనేసి మరి ఆ సంఘం మన రాయపురం సంఘాన్ని ముఖ్యంగా మెచ్చుకోవటము, ఆ మొదటి దేవాలయ వార్షికోత్సవ రోజు దేవాలయ పండుగ రోజున మీరు చూపించినటువంటి విశ్వాసాన్ని మన పీఠాధిపతులు గారు కూడాను మెచ్చుకున్నారు. మరి అడగగానే తప్పనిసరిగా వస్తాను. మరి దేవాలయాన్ని ఆశీర్వదించి 5-4 నెలలేగా అవుతుంది, మరలా నేను ఎందుకులే ఎవరైనా పిలవండి అని అంటారేమనుకున్నాను. కానీ ఏదేమైనా కానీ అడగగానే నేను తప్పనిసరిగా వస్తాను అని మాట ఇచ్చి ఈరోజు మన మధ్యకు వచ్చారు. అది గొప్ప సంతోషము మనందరూ కూడాను. అందరూ కూడా కరతాళ ధ్వనులతో మన పీఠాధిపతులు గారిని కృతజ్ఞతలు తెలియపరుచుకుందాం. ముందుగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించేట ముందుగా ఆ దేవాది దేవునికి కృతజ్ఞతలు తెలియపరచాలి. ఈ డిసెంబర్ మాసం అంటేనే చాలా బిజీగా ఉన్నటువంటిది, అందులోనూ వెలటూరు ఇంకా బిజీ. విచారణ గురుకు డిసెంబరు ఆగమన కాలం ప్రారంభమైన దగ్గర నుంచి జనవరి 5వ తారీఖు దాకా ఎటువంటి వేరే పనులు పాటలు పెట్టుకునేటువంటి ఆస్కారం లేకుండా అన్నీ కూడా బిజీ షెడ్యూల్లో ఉంటుంది. నిన్నటి దినానే 3 రోజుల పాటు జరిగేటువంటి కార్యక్రమానికి పునాదిగా జెండా పతాకాన్ని ఆవిష్కరించాం. మరి ఈరోజు ఈ 4 రోజుల పాటు నవదినాలు ప్రార్థన జరుగుతూనే ఉన్న ఒక ప్రక్కన, ఇంకొక ప్రక్కన మన దేవాలయం యొక్క వార్షికోత్సవం. ఈ విధంగా అందరూ కూడాను అన్ని విషయాల్లో చాలా చురుకుగా పనిచేశారు. వీరందరూ కూడా దేవుడు ఒక చోట చేర్చి వారి యొక్క దీవెనలతో ఆశీర్వాదంతో అందరూ కూడా ఒక తాటి మీద నడిపించారు. ముందుగా ఆ దేవాది దేవునికి మనకు తోడుగా ఉండి ఎల్లప్పుడూ నడిపించేటువంటి మరియ తల్లికి వందనాలు కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాం. గురువులకు ఇక్కడే భోజన సదుపాయాలు ఏర్పాటు చేయబడింది, గురువులకు కన్యస్త్రీలకు. తర్వాత ఫాదర్ సునీల్ ఫాదర్ మరియదాసు, రెవరెండ్ ఫాదర్ దామల విజయ్ కుమార్, రెవరెండ్ ఫాదర్ దామల విజయ్ కుమార్, రెవరెండ్ ఫాదర్ జయరాజు, థ్యాంక్ యూ. తర్వాత రెవరెండ్ ఫాదర్ గడ్డం జోజీ ఫాదరు, అయిపోయింది. తర్వాత కామ క్రీస్తురాజు ఫాదరు, పేయల యాంటోనీ, రెవరెండ్ ఫాదర్ పేయల యాంటోనీ ఫాదరు, పేయల అంతోనీ ఫాదర్ గారు రావాలి. కామ క్రీస్తురాజు ఫాదరు ముందు, సునీల్ ఫాదర్, త్వరగా జీవన్ కమ్. తర్వాత రెవరెండ్ ఫాదర్ వినయ్, సాలే వినయ్ ఫాదర్ గారు కామక్రీశ్వరాజ్ ఫాదర్ గారు సన్మానిస్తున్నారు. రెవరెండ్ ఫాదర్ సునీల్ ఫాదర్ గారు, బెర్నార్డ్ ఫాదర్ గారు, వినయ్ ఫాదర్ గారు ప్లీజ్ కమ్. త్వరగా లేట్ చేయమాకండి. పీఠాధిపతులు ఇప్పుడు 2వ పూజకు వెళ్ళాలి, ఎక్కువ సమయం తీసుకోవద్దు. రెవరెండ్ ఫాదర్ సునీల్ వినయ్ ఫాదర్ గారు కమ్. ఫాదర్ జీవన్,
ఫాదర్ బెర్నార్డ్ ఫాదర్ గారు, రెవరెండ్ ఫాదర్ బెర్నార్డ్. చప్పలు కొట్టాలి. అశ్విన్ ఫాదర్, రెవరెండ్ ఫాదర్ అశ్విన్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఫాదర్ బాలస్వామి, రెవరెండ్ ఫాదర్ రవికాంత్, ఫాదర్ మహేష్. రెవరెండ్ ఫాదర్ మహేష్. థ్యాంక్ యూ మహేష్. ఈరోజు కోయర్ని పాటలని ఏకదాటి నడిపించినటువంటి రెవరెండ్ ఫాదర్ మహేష్ గారికి వందనాలు కృతజ్ఞతలు తెలుపుకుందాం. చప్పలు కొట్టాలి. మరి ఈరోజు పాటలు పాడినటువంటి వారికి, కీబోర్డు ప్యాడ్ పే చేసిన వారికి కృతజ్ఞతలు. సంఘ పెద్దలు, మర్యాదల సభ్యులు, అందరికి యువతీయుకులు అందరూ కూడా కృతజ్ఞతలు. మీ అందరూ కూడాను వందనాలు చెల్లిస్తూ ఉన్నాము.